మీ జీవితంలో మీరు ఆనందంగా గడిపినటువంటి ఒక రోజు ఉంటుంది. బాధగా సాగినటువంటి ఇంకో రోజు ఉంటుంది. మీరు మోటివేట్ అయినటువంటి ఒక రోజు ఉంటుంది. బాగా కృంగిపోయినటువంటి రోజు కూడా ఒకటి ఉంటుంది. వీటితో పాటుగా ఎన్నో ఆనందాలు, బాధలు, సంతోషాలు, అపోహలు, నిస్పృహలు ఇటువంటివన్నీ రోజుల్ని కలిపితేనే మీ జీవితం. సో, ఇటువంటి సంఘటనలన్నిటినీ మీకు తెలియజేసేదే డైరీ. సో, మీరు డైరీని రాసుకోవటం మొదలుపెట్టండి. అండ్ డైరీని రాయటం ఎలా అనేది నేను మీకు చాలా ఈజీగా, సింపుల్‌గా చెప్తాను. మీరు డైరీ కూడా కొనాల్సినటువంటి పని లేదు. పైసా ఖర్చు లేకుండా. ఎందుకంటే నేను 3 సంవత్సరాల నుంచి డైరీ రాస్తున్నాను కాబట్టి, అందులోని మెళకువలు ఎలా రాస్తే గనక మీకు చాలా షార్ట్‌కట్‌లో ఉంటుంది. నేను ఎలా డైరీ రాసుకునేవాడిని అన్నది విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఖచ్చితంగా మీరు యాప్స్‌నైతే రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఇది మీ ఫుల్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. డైరీ రాయటానికి మీకు ఒక వైట్ షార్ట్ నోట్ సరిపోతుంది. సో, లాంగ్ నోట్స్ కూడా వద్దు. ఎందుకంటే నేను కూడా డైరీ రాస్తున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్‌తో చెప్తున్నాను. సో, మీకు ఒక వైట్ నోట్‌బుక్ సరిపోతుంది. అది కూడా షార్ట్ నోట్‌బుక్ చాలు. అలా కాకుండా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇంకా ఎక్కువ మ్యాటర్ రాసుకోగలుగుతాం, మాకు ఎటువంటి బద్ధకం కానీ లేజినెస్ కానీ లేదు, ప్రతిదీ కూడా మేము రాసుకోవాలనుకుంటున్నామని అనుకుంటే మీకు లాంగ్ వైట్ నోట్బుక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మొదటి 2 పేజీలు ఇలా విడిచిపెట్టండి ఖాళీగా. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ అది ఉంటుంది కదా, సో అది మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వైట్ పేపర్ అలాగే వదిలేయండి మీ డీటెయిల్స్ కోసం. సెకండ్ది కూడా వదిలేయండి. సో ఇక్కడి నుంచి మీరు సపోజ్ ఇది జనవరి మంత్ కాబట్టి జాన్యువరి అని ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ పెట్టండి. పెట్టి దానికి ఇలా ఒక బాక్స్ కొట్టుకోండి, లేదంటే కింద అండర్లైన్ లైక్ అలా పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఫస్ట్ అని ఇలాగైనా సరే వేసుకోండి, లేదా జాన్ ఫస్ట్ అని ఎలాగైనా సరే రాసుకోండి. సో అది మీ ఇష్టం, మీరు ఎలా రాసుకున్నా సరే అది మీ వే ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇదంతా ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం ఒక రకమైన పెన్తో మీరు సైడ్ హెడ్డింగ్ పెడితే, డైరీ వేరే రకమైన పెన్తో రాయండి. అండ్ నేను మొదట్లో డైరీ రాసేటప్పుడు మొత్తం మ్యాటర్ కింద రాసేవాడిని. తర్వాత ఎక్కువ మ్యాటర్ అవుతుందని చెప్పి పాయింట్స్ వైజ్గా రాసుకోవడం మొదలెట్టాను. సో మీరు మ్యాటర్ కన్నా పాయింట్ వైజ్గా రాసుకోండి. ఈ పాయింట్ అవ్వగానే సో ఒక సింబల్ పెట్టుకోండి పాయింట్కి, అదే మీరు ఫాలో అవ్వాలి డైరీ లాస్ట్ వరకు కూడా. అండ్ తర్వాత మీకు మాత్రమే తెలిసే విధంగా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, అంటే లైక్ పర్సనల్ విషయాలు వచ్చి ఏదైనా సరే. సో వాటిని గుర్తు పెట్టుకోండి, లైక్ ఇలాగా ఎస్ షేప్, ఇలాగా లైక్ ఏదో ఒక షేప్ పెట్టుకోండి, లేదా బీటా లాగా, లేదా ఆల్ఫా లాగా. ఈ ఆల్ఫా అంటే కేవలం మీకే తెలియాలి ఆ కోడ్. సో ఒక్క కోడ్తో మీ మనసులో ఏముందో మీరు అక్కడ షార్ట్ కట్లో మీకు తెలిసిపోతుంది. సో షార్ట్ కట్స్ అనేవి ముందే క్రియేట్ చేసుకోండి. సో బిగినర్స్కి ఏంటంటే మీరు ఇంకా డైరీ రాయబోతున్నారు కాబట్టి మీకు ఇంకేది అర్థం కాదు. సో నేను ఆల్రెడీ 3 years నుంచి డైరీ రాసుకుంటున్నాను కాబట్టి అందులో ఈ మెలకు ఒకటి. స్టార్టింగ్లో 1 year వరకు నేను ప్రతిదీ పేరా కిందే రాసుకునేవాడిని, ప్రతిదీ కూడా. అండ్ తర్వాత న్యూస్ పేపర్స్ కానీ పాంప్లెట్స్లో చిన్నపిల్లల ఫోటోలు కానీ, లైక్ ట్రీస్ ఆర్ ఎనీ యానిమేషన్ ఆ బొమ్మలు అటువంటివి వస్తాయి కనుక వాటిని కట్ చేసి అందంగా డిజైన్ చేసుకున్నాను. సో చుట్టూ బార్డర్ కూడా కొట్టుకున్నాను, లేదంటే ఇప్పుడు ఈ బ్రాడ్ రూల్లో ఇలా సింగిల్ కింద ఎలా లైన్ ఉందో సో ఇలాగైనా సరే మీరు లైన్ కొట్టుకొని ఇలాగా మీరు చేసుకోండి. అండ్ అందంగా తయారు చేసుకోవడానికి మీకు ఒక అవకాశం లాంటిది. సో మీరు డైరీ రాయాలంటే డైరీ కొనవలసిన పనే లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకే. అండ్ తరువాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మీకు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు జాన్యువరి 1st ఉంది, మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తికి ఏదో ఒక మీకు సంబంధించిన ఒక మంచి విషయం జరిగింది, లేదా ఒక మంచి విషయం చెప్పారు ఆ వ్యక్తికి. సో అది మీకు లైఫ్లో మెమరబుల్. అటువంటి ఏం చేస్తారంటే, సపోజ్ మీకు జాన్యువరి 1stలోనే అది జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఈవెంట్స్ అనో, లేదంటే మోటివేషన్ డేస్ అనో, ఇంపార్టెంట్ డేస్ అనో, లేదా పర్సనల్ డేస్ అనో మీరు ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని, సో పెద్దగా ఏముండదు, ఒక్కో లైన్ ఇచ్చుకోండి చాలు. లేదా వైట్ కాబట్టి ఇలా ఒక లైన్, ఇలా జాన్, తర్వాత నెక్స్ట్ అంటే ఫిబ్రవరి, తర్వాత మార్చ్, ఇలాగ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత సపోజ్ 1వ తారీఖున మీకు అది జరిగింది, తర్వాత నెక్స్ట్ 15వ తారీఖున మీకు ఇంపార్టెంట్, అంటే మిమ్మల్ని మోటివేట్ చేయడమో, లేదా మీకు ఒక పర్సనల్గా, లేదా మీకు బాధ అనిపించడమో, లేదంటే లైఫ్లో ఏదైనా సరే సాధించాలని కసి రావడమో, సో అటువంటివి
ఆ డేస్ అన్నీ కూడా ఇలా రాసుకోండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే ఓహో, ఇవి నాకు ఇంపార్టెంట్ అయినటువంటి డేస్ అని చెప్పి మీకు అర్థమవుతుంది. సో నేనైతే డైరీ ఇలాగే రాసుకున్నాను మిత్రులారా. నేనైతే ఎటువంటి వీడియోస్ చూసి అలాగేమీ రాయలేదు. నేను పర్సనల్గా రాయాలన్న ఉద్దేశంతో డైరీ రాసుకోవాలని సో రాసుకుంటున్నాను. అండ్ నేను ఇచ్చే ఇంకో సలహా, యాప్స్ వాడొద్దనే చెప్తాను. సో డిజిటల్ యాప్స్ అనేవి ప్రమాదకరం అని ఎప్పటికైనా సరే గమనించండి. ఎందుకంటే మీరు డైరీ అనేది ఫుల్ పర్సనల్ మ్యాటర్ కాబట్టి ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో డైరీ రాసుకోవద్దని నేను చెప్తాను. సో ఇదైతే మీకు పర్సనల్, అండ్ మీరు కోడ్లతో రాసుకోండి. పర్సనల్కి సంబంధించి ఏమున్నా సరే, ఏ విషయాలైనా సరే ఫస్ట్లో నేను చెప్పాను ఇలాగ లైక్ ఈ కోడింగ్లతో రాసుకోండి, ఇలాగ కోడ్స్ ఉన్నాయిగా, సో ఆ కోడ్స్తోనే రాసుకోండి, అంతేగాని వేరే విధంగా మీరు రాసుకోవద్దు. సో ఇంకా మీకు చాలా రకాల డిజైన్స్ చేసుకోవాలంటే డిజైన్లు చేసుకోవచ్చు. సో వైట్ పేపరే కాబట్టి. ఓకే గైస్, మీరు ఏదైనా సాధించగలరు. సహనంతో ఉండండి, ధైర్యంగా ముందడుగు వేయండి. ఆల్ ది బెస్ట్.